పోయిన తర్వాత ఇవాళ గెలిచిన ఒక మంత్రి పెడితే ఈ మాత్రం జన సైనికులలాగా వచ్చినటువంటి మందిని కూడా మనం చూసుండం. కానీ ఈరోజు మనం ఓటమి పాలైనప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేశారో వారందరూ కూడా మా నాయకుడిని చూడాలి, మా నాయకుడు ఎన్నుదన్నుగా మేము ఉన్నామని తెలియజేసే విధంగా ఈరోజు సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. మరి మీరే బలం. ఈరోజు మేమంతా ఈ సీట్లో కూర్చుని ఉంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యే అవసరం లేదు. మనం సేవ చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వకపోయినా కూడా మనం జనం మధ్యలో ఉండాలి, జనానికి సేవ చేయాలనే ఆలోచనతో మన నాయకుడు మనకి ఇచ్చిన మనోదయాన్ని మన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓటమిని రేపు గెలుపుగా మలుచుకోవడం కోసం మరి ఆ రోజు మీరెవరైతే ఇంత చాలా ఇవాళ నిజంగా వచ్చినాయి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే మనకు ఓట్లు వచ్చినాయి అనే విషయాన్ని మీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎవరికీ తెలియదు. మనం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే జనసేన పార్టీకి ఓటు వేయనుకున్న వ్యక్తులు మాత్రం వేసారు తప్ప డబ్బు తీసుకున్న ఏ వ్యక్తి కూడా వేయలేదన్న విషయాన్ని మీ అందరూ గ్రహించవలసింది కోరుతా ఉన్నా. అంటే మనకి ఏమర్థమైంది, పవన్ కళ్యాణ్ గారి బలమే మన బలం, అంతేగాని మన బలం అనేది పెద్దగా పనిచేయలేదన్న విషయాన్ని నాయకులందరూ గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాంటప్పుడు మన నాయకుడు బలంగా ఉంటే మనందరూ బలంగా ఉంటాం. మన రాష్ట్రంలో సేవ చేయాలనుకున్నప్పుడు నిజాయితీగా దాదాపుగా 500 నుంచి 1000 కోట్లు సంపాదించే ఒక జీవితాన్ని వదిలి మనందరి కోసం పడే శ్రమను మనందరం గమనించాం. మరి నిద్ర లేదు, నిప్పులు లేవు. మరి ఎన్ని ఎలక్షన్లు ఒంటి చేతి మీద మరి మొత్తం స్టేట్ అంతా కూడా ఎలక్షన్ చేసి జనసేన పార్టీని ఉనికిని చాటే విషయంలో మనం సక్సెస్ అయ్యామని చెప్పాలి. మరి ఇది మాటలు కాదు. అయినప్పుడు కూడా మనం ఓడిపోయినప్పుడు కూడా నిరాశపడకుండా మనం ఏదైతే ఈ ప్రజల్లోకి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యాన్ని మనం గుర్తుగా పెట్టుకుని మనకి పదవి లేకపోయినప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ పోటీ చేసిన వ్యక్తులు కానీ వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు కానీ నిరంతరం ప్రజల్లో ఉంటే తప్పనిసరిగా ప్రజలు మనల్ని ఆదరిస్తారనే ఆలోచన అయితే నాకు తప్పనిసరిగా ఉంది. మరి మన నాయకుడు మనకు వెన్నుదన్నుగా ఉన్న సేపు మన ఎవరు ఏం చేయలేరు. ఈ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా కార్యకర్తలు ఇబ్బంది పడినప్పుడు సరైన ఇష్యూ ఉంటే దాని మీద మనం పోరాటం చేద్దాం. 1,00,000 మంది పోలీసు బలగాలు ఉన్నా సరే మనకు కొన్ని లక్షల మంది జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేయలేరు. తుపాకీలతో రాజ్యవేళ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి పంపించిన దేశం భారతదేశం. మరి వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నాయకులు చేసే దురాగతాలన్నీ కూడా మన నాయకుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ జన సైనికులు ఎలా కాపాడుకోవాలనే ఆయన ఆలోచనకి సినిమాలు ఏమొద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు, నా కోసం ఎలక్షన్లో కష్టపడి మీ అందరికీ నేను అండదండలుగా ఉంటాను, మొదట రాయి నా మీద పడితేనే మీ మీద పడద్దని చెప్పి ఆయన మొట్టమొదటి మాట నాతో మాట్లాడడం, దానికి ఇంప్రెస్ అయ్యి మీతో పాటుగా రాళ్ల దెబ్బలు తిన్నా పూల దండలు వేయించుకున్నా మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి దీంట్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి భయాలకి, ఆర్థిక నష్టాలకి లేకపోతే కేసులకి భయపడేంత పిరికి పందలు మాత్రం జన సైనికులు కదనే విధంగా మనందరం కూడా ఉండాలని